నమస్తే, నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నిబంధనలకు భిన్నంగా పాస్బుక్ ప్రామాణికమన్న సీఎం. రుణమాఫీ నిబంధనలపై రైతుల్లో నెలకొన్న తీవ్ర గందరగోళం. రుణమాఫీ షరతులపై పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న అభ్యంతరాలు. షరతులు ఉపసంహరించకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తామన్న హరీష్ రావు. డిఎస్సి వాయిదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిరుద్యోగులు. రేపు విచారించనున్న హైకోర్టు ధర్మాసనం. శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో అరుదైన ఘటన. పాతాళగంగ వద్ద చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము. దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు. మరోసారి భారీ ర్యాలీకి సిద్ధమవుతున్న రైతు సంఘాలు. కేసీఆర్ న్యాయ పోరాటంతో విద్యుత్ విచారణ కీలక మలుపు తిరిగింది. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్ విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సంఘం సారథిగా ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ సంఘం బాధ్యతల నుంచి వైదొలిగారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుపై విచారణ జరుగుతుండగానే ఆయన రాజీనామాను సమర్పించారు. ఈ మేరకు మంగళవారం అనూహ్య నాటకీయ పరిణామాలు సంభవించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిపిన విద్యుత్ కొనుగోళ్లు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో గత మార్చి 14న ఏకసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నాటి వ్యవహారాలపై వివరణ కోరుతూ తన ముందు హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణ పూర్తి కాకుండానే జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తప్పు జరిగిపోయిందన్నట్లుగా మాట్లాడడం సరికాదని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. జూలై 1న ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చడంతో కేసీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు మంగళవారం ఈ పిటిషన్ విచారణ వచ్చింది. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూత్రా వాదించారు. ఇరు పక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరగ్గా రాజ్యాంగ ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది. కేసీఆర్ న్యాయ పోరాట ఫలితంగా జస్టిస్ నరసింహారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ నరసింహారెడ్డి తన పరిధిని దాటి వ్యవహరించారని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణను సమగ్రంగా పూర్తి చేయకుండానే, కేసీఆర్ విచారణకు హాజరు కాకుండానే విద్యుత్ వ్యవహారాలపై జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తీరుపై బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక జడ్జి ఉండి ఆయన ఇట్లా చేయడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విచారణ సంఘానికి మరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. దీనిపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. కమిషన్ తరపున న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణను కల్పించుకొని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో పాటు మరొకరిని నియమించేందుకు సహకరించనున్నారని వెల్లడించారు. కమిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా రాసిన ఒక లేఖను కూడా ధర్మాసనానికి అందజేశారు. ఈ సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది కల్పించుకొని ఎవరితో ఏకసభ్య కమిషన్ నియమించేది తెలియజేసేందుకు వచ్చే సోమవారం వరకు సమయం కావాలని కోరారు. కమిషన్ ఇప్పటిదాకా పూర్తి చేసిన విచారణ దశ నుంచే తదుపరి విచారణ జరిపేలా ఉత్తర్వుల్లో పేర్కొనాలని కోరారు. కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి కల్పించుకొని కమిషన్ విచారణే ఏకపక్షంగా, పక్షపాతంగా ఉందని చెప్తున్నప్పుడు అదే విచారణను కొనసాగించాలని కోరడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కేసులోని మెరిట్స్, మంచి చెడ్డల గురించి కమిషన్ కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే, కానీ ఆయన మెరిట్స్ లోకి వెళ్లారు. విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గుర్తు చేశారు.
కమిషన్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం ఏర్పాటయ్యే విచారణ సంఘం చేసేది నిజ నిర్ధారణ మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఎల్పీ పరిష్కారమైనట్లు ప్రకటించింది. దీంతో కేసీఆర్ చేసిన న్యాయ పోరాటం కీలక మలుపు తిరిగినట్లయింది. విభజన హామీలపై ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు లాబియింగ్లు మొదలుపెట్టారా? సీఎంల సమావేశం సారాంశాన్ని కేంద్ర హోంమంత్రికి అందిస్తారా? సమస్యలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకుందామన్న చంద్రబాబు ఒక్కడే వెళ్లి ఢిల్లీ పెద్దలను కలుస్తుండడం వెనుక మతలబేంటి? ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగి రోజులు గడుస్తున్నా కమిటీలు ఎందుకు ఏర్పాటు కాలేదు? ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం తర్వాత అసలేం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగి రోజులు గడుస్తున్నాయి. మీటింగ్ అయితే జరిగింది గాని ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన సమస్యలకు పరిష్కారం దిశగా రెండు వైపుల నుంచి చర్యలేవీ కనిపించడం లేదు. సీఎంల భేటీ ఆరంభ శూరత్వంగానే ముగిసిపోయింది. నిజానికి సమావేశం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కొండంత రాగం తీసి కాసింత పాట పాడినట్టుగా సమావేశాన్ని తుస్సుమనిపించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలకు పరిష్కార మార్గం దొరక్కపోగా అవి మరింత జటిలమై కూర్చున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. భేటీకి ముందు అనుకున్న ఎజెండా ఒకటైతే చర్చల్లో కూర్చున్న తర్వాత టేబుల్ మీదికి వచ్చిన ఎజెండా మరొకటి. విభజన సమస్యలన్నీ బైపాస్ రోడ్డెక్కి అసందర్భమైన టాపిక్స్ అన్నీ ప్రధాన చర్చల్లోకి వచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ 3 బోకేలు, 4 శాల్వాలు, చాయ్ సమోసాలతో ముగిసిపోయింది. విభజన సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కార మార్గాన్ని ఇరువురు ముఖ్యమంత్రులు తీసుకోలేకపోయారన్నది వాస్తవం. చివరికి రాష్ట్ర అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాల్ని కూడా తెమల్చలేకపోయారు. అదే విషయం మీటింగ్ తర్వాత మంత్రుల ప్రెస్ మీట్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. నిజానికి ఈ మీటింగ్తో విభజన సమస్యలకు చెక్ పడినట్టేనని అందరూ ఆశించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు లైన్ క్లియర్ అయిందని తెలుగు ప్రజలు ఆశపడ్డారు. జటిలంగా మారిన విభజన సమస్యలకు ఇక ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. ఏపీ ప్రజల కంటే తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రుల మీటింగ్ను చాలా ఆసక్తిగా గమనించారు. కానీ జనం ఆశల మీద చివరికి నీళ్లు జల్లారు. కేవలం పాలిటిక్స్ తప్ప ఇంకేమీ పట్టని చంద్రబాబు తన ఆధిపత్యం కోసమే హైదరాబాద్ పర్యటనను వ్యూహాత్మకంగా మార్చుకున్నారు. అంతే తప్ప సీఎంల భేటీతో విభజన సమస్యలకు పరిష్కారం రాలేదు. నిజానికి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించడానికి అటు ఏపీ సీఎం చంద్రబాబుకు గాని ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గాని చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. గురు శిష్యులు పరస్పరం విషెస్ చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంగానే ఆ భేటీ జరిగింది. నిజంగా విభజన సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశమే ఉంటే సీఎంల మీటింగ్ తర్వాత మార్గాల అన్వేషణ కోసం మరింత చొరవతో అడుగులు ముందుకు పడేవి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా ముందుకు కదిలేవి. కానీ జూలై 6న సమావేశం జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి చడీ చప్పుడు లేదు. సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్రాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఇద్దరు సీఎంలు ప్రగతి వచనాలు పలికారు. అందుకోసం రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అధికారుల కమిటీతో పాటు మంత్రుల స్థాయిలో మరో కమిటీ వేస్తామన్నారు. అధికారులు మంత్రుల స్థాయిలో పరిష్కారం దొరకని అంశాలపై ముఖ్యమంత్రులే స్వయంగా చర్చిస్తారని తెలుగు రాష్ట్రాల మంత్రుల బృందం నాటి ప్రెస్ మీట్లో ప్రకటించింది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటి వరకు అధికారుల కమిటీ ఏర్పాటు కాలేదు. మంత్రుల కమిటీ ఊసేలేదు. నిజంగానే చంద్రబాబుకు విభజన సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే ఇదిగో పలానా అధికారులు ఏపీ నుంచి రిప్రజెంటేటివ్ గా ఉంటారని తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కొందరు అధికారుల పేర్లతో ఉమ్మడిగా కమిటీ వేయాలని రేవంత్ కు లేఖ రాసేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన సమస్యలపై చర్చిద్దామని చెప్పిన ఏపీ సీఎం ఇప్పుడెందుకు కావాలని కాలయాపన చేస్తున్నట్టు? గెలిచిన తర్వాత చంద్రబాబు చాలా స్పష్టమైన ఎజెండాతో హైదరాబాద్ లో అడుగుపెట్టారన్నది సుస్పష్టం. ఆయన పర్యటన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఒకటైతే ఏపీ ఆర్థిక ప్రయోజనాలు మరొకటి. అనుకున్నట్టుగానే సీఎంల మీటింగ్లో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు విజయవంతమయ్యాయి. ఏపీ రాజకీయ ప్రయోజనాల్ని కూడా ఆయన చక్కదిద్దుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చేష్టలుడికి వేడుక చూసింది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశమేంటి? ఇక్కడి కాంగ్రెస్ పాలకులు అసలేం కోరుకుంటున్నారు? ఏ అంశాలను వదులుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది?
ఈ విషయాలన్నీ తెలుసుకొని వెళ్లారు చంద్రబాబు. ఇదే సమయంలో తెలివిగా ఏపీ ప్రభుత్వం ఆలోచనల్ని సమావేశంలో చర్చించకుండా వ్యూహాత్మకంగా భేటీ ఎజెండాను డైవర్ట్ చేశారు బాబు. హరేక్ మాల్ అంశాలను మీటింగ్లో చర్చకు పెట్టారు. తెలంగాణ సర్కారు మదిలో ఏముందో క్లియర్ గా తెలుసుకున్న చంద్రబాబు దానికి అనుకూలంగా కేంద్రంలో పావులు కదుపుతున్నారు. ఏపీకి అనుకూలంగా పనులు చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న కీలక అంశాలు, ఉమ్మడి ఆస్తుల విషయంలో కేంద్రంపై బాబు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవైపు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను సీఎంలుగా కలిసి పరిష్కరించుకుందామని చెప్తూనే, ఇంకోవైపు కేంద్రం దగ్గర తన పలుకుబడిని, పవర్ను ఉపయోగించుకొని పనులు చక్కబెట్టుకుంటున్నారు ఏపీ సీఎం. కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై ఉమ్మడిగా లేఖ రాద్దామని మీటింగ్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. మరి ఆ కమిటీలు ఎక్కడిదాకా వచ్చాయో తెలియదు. సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా అటు చంద్రబాబు గాని ఇటు రేవంత్ గాని స్పందించడం లేదు. కమిటీలు వేయకుండానే, మంత్రుల స్థాయిలో సమస్యల్ని గుర్తించకుండానే, సీఎంలు ఇద్దరూ ఉమ్మడిగా కేంద్రానికి లేఖ కూడా రాయకుండానే చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నాడు. విభజన సమస్యలపై చంద్రబాబు ఒక్కడే కేంద్ర హోంమంత్రిని కలుస్తుండడం వెనుక ఆంతర్యమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెండింగ్ ఇష్యూలపై కేంద్రం నుంచి ఉమ్మడిగా హక్కులు సాధించుకుందామని చెప్పిన బాబు ఇప్పుడెందుకు ఏకపక్షంగా కేంద్ర పెద్దలని కలిసేందుకు వెళ్తున్నారు? దాని వెనుక చంద్రబాబు రహస్య ఎజెండా ఏంటి అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం ఎమ్మెల్యేలను కొనే పనిలో చాలా బిజీగా ఉన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి బహిరంగంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని చేజేతులా సర్వనాశనం చేస్తున్నారని జనం భగ్గుమంటున్నారు. విభజన చట్టంలోని అంశాలపై సీఎం ఇప్పటివరకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రుల మీటింగ్లో చర్చించిన విషయాలను మంత్రిమండలికి వివరించే ప్రయత్నం చేయలేదు. అటు చంద్రబాబు మాత్రం అన్ని అంశాలను తన మంత్రిమండలికి వివరించి కేంద్రానికి నివేదిక ఇస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేల నెంబర్ పెంచుకునే పనిలో తలమునకలై ఉన్నాడు. ఇలాంటి నాయకులనా మనం ఎన్నుకున్నదని తెలంగాణ జనం నెత్తినోరు కొట్టుకుంటున్నారు. చంద్రబాబు విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీఎం రేవంత్ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకపోతే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పాలకులు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం. ఈ నెల 24న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విభజన చట్టం 2014 పెండింగ్లో ఉన్న సమస్యలపై అందులో చర్చించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమాచారం అందింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభమవుతుండగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమావేశానికి హాజరు కావడం సాధ్యం కాదు. దాంతో ప్రభుత్వం ఇతర అధికారులను సమావేశానికి డిప్యూట్ చేస్తుందా లేదా సమావేశాన్ని రీషెడ్యూల్ చేయాలని హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు. హైదరాబాద్లోని జవహర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందాడు. వికలాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల విహాన్పై ఘోరంగా దాడి చేశాయి. బాలుడికి ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. బాలుడి శరీరం ఇన్ఫెక్షన్కు గురి కావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు చెప్పారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాతాళగంగ వద్ద ఓ పెద్ద నాగుపాము చంద్రలింగాన్ని చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది. దాదాపు 2 గంటల పాటు శివలింగానికి పడగ పట్టింది. దీంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.